హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా గురువారం సన్రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఫలితంగా 15 పాయింట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. మరోవైపు గుజరాత్ 12 పాయింట్లతో ఈ సీజన్ను లీగ్ దశలోనే ముగించింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఇరు జట్ల ప్లేయర్లు డ్రెస్సింగ్ రూంలకే పరిమితమయ్యారు. అయితే మ్యాచ్ రద్దు అయిన అనంతరం ఓ ఆసక్తికర ఘటన జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఎస్ఆర్హెచ్ యాజమాన్యంతో పాటు ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించాడు. ఈ సీజన్లో కేన్ విలియమ్సన్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. కావ్య మారన్, కేన్ విలియమ్సన్లు ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా పలుకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఇది ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ అది కేన్ మామ అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కేన్ యూ ఆర్ ది బెస్ట్ అంటూ పోస్టులు చేస్తున్నారు. కొందరేమే కేన్ మామ మళ్లీ వచ్చే అని పేర్కొంటున్నారు. కాగా కేన్ విలియమ్సన్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున 2015 నుంచి 2022 సీజన్ వరకు ఆడాడు. 8 సీజన్లలో 76 మ్యాచులు ఆడాడు. అందులో 18 హాఫ్ సెంచరీలు సహా 2101 పరుగులు చేశాడు. 2018 సీజన్లో జట్టును ఫైనల్ వరకు చేర్చాడు. కానీ తుది పోరుతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్ రన్నరప్గా నిలిచింది. సన్ రైజర్స్ తరఫున అదిరే ప్రదర్శన చేసిన ఈ కివీస్ కెప్టెన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిపోయాడు. దీంతో అతడిని ఫ్యాన్స్ కేన్ మామ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.